ఈరోజు రమ్యక పెళ్ళికి వెళ్తున్నాం. మా స్టాఫ్ పెళ్ళికి మా స్టాఫ్ అందరు వచ్చారు. ఇంకా చాలా మంది వరకు అయితే రాలేదు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ అవుతాం. ఇప్పుడు ఈ టైంకి అయితే 10:44 అవుతుంది. ఏ టైంకి వస్తారో ఏమో. గాయస్ మీరు ఒకటి గమనించరా, బుట్టు పెట్టుకున్నా. నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. ఓకే, ఈరోజు డే అంతా మేము ఎలా ఎంజాయ్ చేసామో ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మీరైతే చూడండి. ఓకేనా, బాయ్. మేమంతా రెడీ అయ్యి హాస్పిటల్కి అయితే వచ్చేస్తున్నాం, కానీ మా సార్ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మేనేజ్మెంట్ వాళ్ళ అండ్ డాక్టర్స్ కూడా వస్తున్నారంటే వీళ్ళైతే రావట్లేదు. హాస్పిటల్లో చాలా మంది వరకు అయితే రావట్లేదు. మీరందరూ వెళ్ళిపోతే మరి హాస్పిటల్లో ఎవరు ఉంటారు అని మీరు అనుకోవచ్చు. డిపార్ట్మెంట్కి అయితే ఒకరు ఉన్నారండి. డిపార్ట్మెంట్కి ఒకరు ఉండి మిగతా వాళ్ళందరం అయితే వెళ్ళిపోయినాం. మేము అక్క చాలా సీనియర్, ఎన్నో ఇయర్స్ నుంచి హాస్పిటల్లో చేస్తుంది కాబట్టి మేమందరం కలిసి అయితే వెళ్ళిపోయినాం. ఓల్డ్ స్టాఫ్ అంతా కలిసి వెళ్ళిపోయినాం. చాలా మంచి మెమోరీస్ ఉన్నాయి. సార్ వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి కోకోనట్ వాటర్ అయితే తాగేసి సార్ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఫైనల్ గా మా సార్ వాళ్ళందరితో పాటు వాళ్ళ వెహికల్ లోనే మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మేము 4 మెంబర్స్ మీ అండ్ మేనేజ్మెంట్ సార్ వాళ్ళు మేము 6 మెంబర్స్ మీద ఒక వెహికల్ లో స్టార్ట్ అయిపోయినాం. మిగతా స్టాఫ్ అంతా ఇంకో వెహికల్ లో వస్తున్నారు. పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నట్టు సైలెంట్ గా కూర్చొని అలాగే ఎంజాయ్ చేస్తూ ఆ సైలెన్స్ తోనే మంచి ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ పెట్టిరు. వాటితో పాటు ఎంజాయ్ చేసి ఫుల్ హ్యాపీగా అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసుకున్నాం. మాకు పర్టికులర్ అడ్రస్ అయితే తెలీదు, వెతుక్కుంటూ వెళ్ళడమే. ఫుల్ హ్యాపీ అనిపించింది. పెళ్లికి స్టాఫ్ పెళ్లికి వెళ్తున్నాము అని అంటే నర్సింగ్ వాళ్ళందరం ఒక వండర్ఫుల్ మెమొరీ అనుకోవచ్చు. ఫైనల్ గా మేమైతే పెళ్లికి అయితే రీచ్ అయిపోయినాం. అక్కని కలిసి విష్ చేయాలి మండపం దగ్గరికి అయితే వచ్చేసినాం. మేము చాలా మంచిగా డెకరేట్ చేసిరు. ఫంక్షన్ హాల్ లోనే జరుగుతుంది, వాళ్ళ ఇంటి దగ్గరే అంట ఈ ఫంక్షన్ హాల్. పెళ్లికైతే వచ్చేసి అక్కకైతే విష్ చేసి మళ్ళీ వేరే వాళ్ళు స్టాఫ్ వస్తున్నారని చెప్పిన కదా, అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ వాళ్ళను కూడా రోడ్ దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకొని మళ్ళీ అగైన్ మేము అందరం మళ్ళీ మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. ఫైనల్ గా మండపంలో కూర్చొని పెళ్లి అయితే చూస్తున్నాం. మేము చాలా ఎర్లీగానే వచ్చినాం కాబట్టి ఇంకా పెళ్లి వాళ్ళు ఎవరైతే సరిగా చుట్టాలు రాలేదు. ఆమెకు పెళ్లి డెకరేషన్ చూపిస్తే చూడండి ఎంత మంచిగా చేసిర్రు. ఫైనల్ గా మేము స్టేజ్ పైకి వచ్చేసి అక్కయ్యకు అండ్ అన్నయ్యకి విష్ చేసినాం. కలిసిన తర్వాత మమ్మల్ని చూసి ఫుల్ హ్యాపీ అయింది. హ్యాపీ మూమెంట్ అయితే నేను క్యాప్చర్ చేయలేదు అనుకోండి. పెళ్లి కంప్లీట్ అయిన తర్వాత పెట్టిపోతలు అయితే స్టార్ట్ చేసారు. పెట్టిపోతలు అయితే పెడుతున్నారు చూడండి మీరు కూడా. స్టేజ్ పైన అది కూడా కంప్లీట్ అయిన తర్వాత బయటకు తీసుకొచ్చి అరుంధతి నక్షత్రం చూపెట్టిన తర్వాత పొలంలో పని చేయడానికి వస్తారు కదా, మా సైడ్ అయితే మేమైతే ఇట్లానే అంటాము. పొలంలో పని అయిపోయిన తర్వాత మళ్ళీ పెరుగన్నం కూడా తినిపిస్తున్నారు. వాళ్ళు తింటున్నారు అని చెప్పేసి మాకు కూడా ఆకలి, మేము కూడా లంచ్ చేయడానికి వెళ్ళిపోయినాం. చాలా మంది ఉన్నారు కానీ ఆ రష్ అంతా దాటుకొని మేము కూడా హ్యాండ్ వాష్ చేసుకొని మంచిగా తినేసి అయితే చూపిస్తా చూడండి. మళ్ళీ ప్లేట్ పట్టుకొని ఆ మందిలో వెళ్ళడం అంత అన్నం అంతా ఒలికిపోవడం అంత వద్దు. తిన్న తర్వాత మళ్ళీ చూపిస్తా. తినేసిన తర్వాత పెళ్లిలో అయితే డెజర్ట్ అయితే అయిపోయింది. గులాబ్ జామ్ పెట్టిరంట. అది అయిపోయింది అని చెప్పేసి మేము ఏదైనా తిందామని చెప్పేసి అక్కడ ఈ సమ్మర్ కాబట్టి ఏం అమ్ముతారు అంటే ఐస్ క్రీమ్స్ అమ్ముతారు. ఆ ఐస్ క్రీమ్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము. ఏ ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము అంటే అక్కడ ఉన్నది ఓన్లీ మ్యాంగో, కుల్ఫీ అండ్ చాక్లెట్ ఐస్ క్రీమే ఉన్నాయి. నేనైతే ఒక మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్నా. అవి తినగానే జస్ట్ పట్టుకుంటేనే అంత మెల్ట్ అయిపోతున్నాయి. జస్ట్ 2 అంత మెల్ట్ అయి కింద పడిపోతుంది. అందుకే నేను ఎన్ని ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నా 3-4 ఐస్ క్రీమ్స్ వరకు తిన్నా ఆ రోజు అయితే. ఎందుకంటే ఫుల్ దాహం వేసాడు. పెళ్లిలో ఏమో వాటర్ అయిపోయినాయి. మళ్ళీ వాటర్ రావడానికి టైం పడుతుంది అని అంటే ఆ దాహానికి ఇక ఆపుకోలేక మేము అందరం అయితే ఐస్ క్రీమ్స్ తినుడు అందరం. ఒకటే ఐస్ క్రీమ్ అంకుల్ కి అయితే ఫుల్ గిరాక్ అయింది మా తరపు నుండి. ఇదంతా కాదని చెప్పేసి మా వాళ్ళందరూ గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళిర్రు. వాళ్ళు గిఫ్ట్ తీసుకొని కొంతమంది అయితే వచ్చేసిర్రు. వాళ్ళందరం కలిసి అయితే బయటకు వెళ్దామని డిసైడ్ చేసుకున్నాం. కానీ మా వాళ్ళు చూడండి ఇంత ఎండల్లో దాహం వేస్తున్నా కూడా ఫొటోస్ దిగడం కోసం అయితే అంత ఎండలో బయటకు వెళ్ళారు. కానీ అదేంటో ఎండకు కూడా అక్కడ పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. కొన్ని వీడియోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి. అండ్ సిద్ధు తమ్ముడు కూడా వచ్చిండు. చాలా సేపటికి అయితే వచ్చిండు. పెళ్లి అయిపోయింది, మేము తినేసినాం కూడా. తిన్న తర్వాత వాళ్ళు చాలా సేపటికి అయితే అంటే మనతో ఫోటో దిగడానికి వచ్చి ఫ్రెండ్స్ పెళ్లికి రాలేదు. ఫ్యాన్ అంట, పెద్ద ఫ్యాన్. చాలా చెప్పిన కదా దాహం బాగా వేస్తుందని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల 2 ఏమో ఇల్లులు ఉన్నాయి అంతే. అక్క వాళ్ళ ఇంటికి ఫంక్షన్ హాల్కు కొంచెం దూరమే ఉంటదంట. ఎవరినైనా పక్కింటిని వాటర్ అడదామన్నా కానీ అక్కడ ఇల్లు లేవు. అందుకే ఫంక్షన్ హాల్ కి కొంచెం దూరంలో
ఒకటి చిన్న షాప్ ఉంటదని చెప్తే అక్కడికైతే వచ్చేసినాం. ఫుల్ దాహం వేసింది. మేమైతే కూల్ డ్రింక్స్ కొనుక్కొని కూల్ డ్రింక్ తాగుతున్నాం. ఎన్ని తాగినా గానీ మళ్ళీ ఆ దాహం అయితే చల్లారట్లేదు. అసలు అంత దాహం ఇవ్వడం. సమ్మర్ కాబట్టి బాగా ఎండ కొట్టింది ఆ రోజు మళ్ళీ మా దరిద్రానికి. కూల్ డ్రింక్ తాగి మళ్ళీ పెళ్లి దగ్గరికైతే వచ్చేసినాం. వీళ్ళు ముగ్గురు సేమ్ సేమ్ డ్రెస్సులు వేసుకున్నారు. గిఫ్ట్ పెట్టడానికైతే వెళ్తున్నాము. గిఫ్ట్ తీసుకొని మా స్టాఫ్ చాలా లేట్ వచ్చిర్రు. వేరే కార్‌లో వచ్చిర్రు అని చెప్పినా కదా! వాళ్ళు చాలా టైం పట్టింది. వాళ్ళ కోసమే ఇంతసేపటి వరకు మేము వెయిట్ చేసినాము. వాళ్ళు చూడండి ఎంత లేట్ వచ్చిర్రో. మా వాళ్ళు గొడవ పడుతున్నారు. గింత లేట్ వస్తారా అని చెప్పి. గిఫ్ట్ పెట్టడానికైతే వెళ్ళిపోయి గిఫ్ట్ అయితే పెట్టేసి మళ్ళీ పెళ్లి రిటర్న్ అయితే అయిపోయింది అయినాం. ఫ్రెండ్స్, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వచ్చేటప్పుడు మా సార్ వాళ్ళ కార్లో వచ్చినాం. పిన్ ఆఫ్ సైలెన్స్ అన్నట్టు. ఇప్పుడు మా వాళ్ళు వచ్చి మా ఫ్రెండ్స్ కార్ తీసుకొని వాళ్ళ వెహికల్లోనే ఇప్పుడు వెళ్తున్నాం. ఓకేనా? వెళ్ళే దారిలో ఒక దగ్గర వ్యూ బాగుందంట, అక్కడ ఆయన చూపిస్తా. సరేనా? సడన్ బ్రేక్ వేయడం వల్ల మమత సీట్ నుంచి జారి పాపం కింద పడిపోయింది. అందరం నవ్వుకుంటున్నాం. పాపం చాలా ఫీల్ అయింది. దెబ్బ తాకింది ఉంటది. ఇంటికెళ్ళేటప్పుడు అయితే మేము సార్ వాళ్ళతో వెళ్ళలేదు. సార్ వాళ్ళు గిఫ్ట్ పెట్టేసిన వెంటనే వెళ్ళిర్రు. మేమందరం సరదాగా పెళ్లిలో కాసేపు టైం స్పెండ్ చేసి మెల్లగా మా స్టాఫ్ వాళ్ళకి వెహికల్ ఉందంటే వాళ్ళ వెహికల్ తీసుకొని వచ్చిర్రు. వాళ్ళ వెహికల్‌లోనే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మేము. వెళ్ళే దారిలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం మేము. చాలా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఫ్రీగా వెళ్ళినాం. ఇది కొంచెం పెద్ద కారు కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే టైమ్ స్పెండ్ చేసి మమత కింద పడ్డదని చెప్పేసి నవ్వుతూనే ఉంది. తనని చూసి మేమందరం నవ్వడము. ఫుల్ హ్యాపీగా అనిపించింది. నర్సింగ్ స్టాఫ్ అంతా మేము అప్పుడు చూపెట్టినా కదా ఒకసారి వచ్చిన ఇక్కడికి నిర్కుల్లా అని చెప్పేసి ఒక టెంపుల్కి వచ్చినాం అందరం, ఉమెన్స్ డే స్పెషల్గా. అదే బ్రిడ్జ్ దగ్గరికి మళ్ళీ వచ్చినాం. అక్కడ టెంపుల్ ఉంటుంది, వీడియోలో కొంచెం దూరం ఉంది కనిపించట్లేదు. ఆ బ్రిడ్జ్ దగ్గరికి మళ్ళీ ఈరోజు పెళ్ళికి వెళ్ళేసి వచ్చే దారిలో ఇక్కడికి వచ్చినాం. మొహాలు చూడండి, బావ మరదల్లా వీడియోలు కష్టాలు అవి. మరదలేమో వీడియో కోసం పోదిస్తే బావనేమో ఫొటోస్ తీస్తున్నాడు. అట్లా ఉంటుంది. చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడికి వస్తామని అనుకోలేదు. కాకపోతే ఇక్కడ ఎన్ని ఈతకాయ చెట్లు అండ్ ముంజకాయ చెట్లు ఉన్నాయో చూడండి. ఇప్పుడు వెళ్ళే దారిలో కూడా తీసుకోవాలి, అంటే తెంపుకొని తీసుకోవాలి. ఓకేనా? చూపిస్తా అది కూడా తీసుకునేది. ఓకేనా? ఇక్కడికి మళ్ళీ అటెండ్ అవుతామని అనుకోలేదు అసలు. బాగుంది. మళ్ళీ ఇది ఒక గుడ్ మెమొరీ అనుకోవచ్చు. మా వీడియోస్ అయిపోయినాయి. ఇప్పుడు దీని వీడియోస్ స్టార్ట్ చేయాలి. అక్కడ సరదాగా కాసేపు పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకొని టైం స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళే దారిలో ఒక టీ షాప్ ఉంటే మా వాళ్ళు అందరు కలిసి అయితే టీ తాగుతున్నారు. మనమేమో టీ తాగం, మనకు టీ అలవాట్లేదు. టీ చూస్తేనే మనకు అంత ఎలానో అవుతుంది కాబట్టి నేను టీ తాగట్లేదు. సైలెంట్ గా కూర్చున్నా. నేను టీ తాగట్లేదు అని చెప్పేసి నాకు బ్లాక్ టీ అంటే చాలా ఇష్టం. అందుకే నా కోసం అని బ్లాక్ టీ తీసుకొచ్చి ఇచ్చిర్రు మా వాళ్ళకి. నేనంటే ఎంత ప్రేమను. ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.